ఓం శాంతి. మురళీ తారీఖు జూన్ 2, 2024. అవ్యక్త బాబ్దాదా. ఓం శాంతి. రివైజ్ తారీఖు 18/1/2000. మధువనము. బాబా చెప్తున్నారు, బ్రహ్మబాబా సమానంగా త్యాగము, తపస్సు మరియు సేవ యొక్క తరంగాలను విశ్వంలో వ్యాపింపజేయండి. ఈరోజు సమర్థుడైన బాబ్దాదా తమ సమర్థ పిల్లలను చూస్తున్నారు. ఈరోజు స్మృతి దినం నుండి సమర్థ దినము. ఈరోజు పిల్లలకు సర్వశక్తులను విల్లు చేసిన రోజు. ప్రపంచంలో అనేక రకాల వీలునామాలు ఉంటాయి, కానీ బ్రహ్మబాబా శివబాబా ద్వారా లభించిన సర్వశక్తులను పిల్లలకు విల్లు చేశారు. ఇలాంటి అలౌకిక విల్లును మరెవ్వరూ చేయలేరు. శివబాబా బ్రహ్మబాబాను సాకారంలో నిమిత్తం చేశారు. బ్రహ్మబాబా పిల్లలకు నిమిత్త భవ అనే వరదానాన్ని విల్లు చేశారు. ఈ విల్లు పిల్లలలో సహజంగా శక్తులను అనుభూతి చేయిస్తూ ఉంటుంది. ఒకటేమో సొంత పురుషార్థం ద్వారా శక్తులను పొందడం, అయితే ఇది పరమాత్మ విల్లు ద్వారా శక్తులను పొందడం. ఇవి ప్రభు ప్రసాదం, ప్రభు వరదానం. ఈ ప్రభు వరదానమే నడిపిస్తూ ఉంది. వరదానంలో పురుషార్థం చేసే శ్రమ ఉండదు, కానీ అది సహజంగా మరియు స్వతహాగా నిమిత్తంగా చేసి నడిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఎదురుగా కొంతమందే ఉండినారు, కానీ బాబ్దాదా ద్వారా, విశేషంగా బ్రహ్మ బాబా ద్వారా విశేషమైన పిల్లలకు ఈ విల్లు ప్రాప్తించింది. బాబ్దాదా చూశారు, తండ్రి ఏ పిల్లలకైతే విల్లు చేశారో ఆ పిల్లలందరూ తమకు ప్రాప్తించిన విల్లును మంచి రీతిగా కార్యంలో ఉపయోగించారు. ఆ విల్లు కారణంగానే ఈరోజు ఈ బ్రాహ్మణ పరివారము రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. పిల్లల విశేషత కారణంగా ఈ వృద్ధి జరుగుతుంది మరియు జరుగుతూ ఉంది. బాబ్దాదా చూశారు, నిమిత్తంగా ఉన్న పిల్లలు మరియు సహయోగమిచ్చే పిల్లలు ఇరువురిలో 2 విశేషతలు చాలా బాగున్నాయి. మొదటి విశేషత స్థాపన యొక్క ఆది రత్నాలు మరియు సేవారత్నాలు. ఇరువురిలో సంఘటన యొక్క ఐక్యత చాలా చాలా బాగుండేది. ఎవరిలో కూడా ఎందుకు, ఏమిటి, ఎలా అనేవి సంకల్ప మాత్రంలో కూడా రాలేదు. రెండవ విశేషత, ఒకరు చెప్పారు, రెండవ వారు అంగీకరించారు. అదనపు శక్తుల విల్లు యొక్క వాయుమండలంలో ఈ విశేషత ఉండేది. అందువలన నిమిత్తంగా అయిన ఆత్మలకు కేవలం బాబాయే బాబా కనిపించేవారు. ఇలాంటి సమయంలో నిమిత్తంగా అయిన పిల్లలకు బాబ్దాదా హృదయపూర్వకమైన ప్రేమనిస్తున్నారు. తండ్రి యొక్క అద్భుతమైతే ఉండనే ఉంది, కానీ పిల్లల అద్భుతం కూడా తక్కువైనదేమీ కాదు అని చెప్తున్నారు బాబా. ఆ సమయంలోని సంఘటన మరియు మేమంతా ఒక్కటే అనే ఐకమత్యమే ఈరోజు కూడా సేవను పెంచుతూ ఉంది. ఎందుకు? నిమిత్తమైన ఆత్మల పునాది పక్కాగా ఉంది కనుక ఈరోజు బాబ్దాదా కూడా పిల్లల అద్భుతాన్ని గానం చేశారు. నలువైపులా ఉన్న పిల్లలు ప్రేమ యొక్క మాలను ధరింపజేశారు. తండ్రి పిల్లల అద్భుతం యొక్క గుణగానం చేశారు. ఇంత సమయం నడుస్తుందని అనుకున్నారా? ఎంత సమయం అయిపోయింది? అందరి నోటి నుండి, మనసు నుండి ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళాలి అనే వస్తుంది, కానీ ఇప్పుడు ఇంకా అవ్యక్త రూపం యొక్క సేవ జరగాలని బాబ్దాదాకు తెలుసు. సాకారంలో ఇంత పెద్ద హాలు తయారు చేశారు. బాబాకు అతి ప్రియమైన డబల్ విదేశీయులు వచ్చారా? కనుక విశేషంగా అవ్యక్త పాలన ద్వారా డబల్ విదేశీయుల అలౌకిక జన్మ జరగాల్సే ఉండినది.
ఇంతమంది పిల్లలు రావాల్సే ఉండినది. అందువలన బ్రహ్మబాబా తన సాకార శరీరాన్ని వదలాల్సి వచ్చింది. మేము అవ్యక్త పాలనకు పాత్రులము అని డబల్ విదేశీయులకు నషా ఉందా? బ్రహ్మబాబా యొక్క త్యాగం విశేషంగా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఆది నుండి బ్రహ్మబాబా యొక్క త్యాగము మరియు పిల్లలైన మీ భాగ్యము నిర్ణయించబడి ఉంది. త్యాగంలో అందరికంటే నంబర్ 1 ఉదాహరణగా బ్రహ్మబాబా అయ్యారు. అన్ని ప్రాప్తించినప్పటికీ త్యాగం చేయడాన్నే త్యాగము అని అంటారు. సమయానుసారం, సమస్యల అనుసారం త్యాగం చేస్తే అది శ్రేష్టమైన త్యాగం కాదు. ప్రారంభం నుండి చూడండి, తనువు, మనసు, ధనము, సంబంధాలు, సర్వప్రాప్తులు ఉన్నప్పటికీ త్యాగం చేశాడు. శరీరాన్ని కూడా త్యాగం చేశాడు. అన్ని సాధనాలు ఉన్నప్పటికీ స్వయం పాత వాటిలోనే ఉన్నాడు. సాధనాలు రావడం కూడా ప్రారంభమైపోయింది. సాధనాలు ఉన్నప్పటికీ తన సాధనలో స్థిరంగా ఉండినారు. బ్రహ్మబాబా చేసిన తపస్సు పిల్లలైన మీ అందరి భాగ్యాన్ని తయారు చేసింది. డ్రామానుసారంగా బ్రహ్మబాబాయే ఇలాంటి త్యాగానికి ఉదాహరణగా అయ్యాడు. అంతేకాక ఈ త్యాగమే సంకల్ప శక్తి ద్వారా సేవ చేసే విశేషమైన పాత్రను తయారు చేస్తుంది. కొత్త కొత్త పిల్లలు సంకల్ప శక్తి ద్వారా వేగంగా వృద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు. కనుక బ్రహ్మబాబా త్యాగం యొక్క కథను విన్నారు కదా. బ్రహ్మబాబా త్యాగం యొక్క ఫలము పిల్లలైన మీకు లభిస్తూ ఉంది. తపస్సు యొక్క ప్రభావము ఈ మధువన భూమిలో ఇమిడి ఉంది. తోడుగా పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల తపస్సు కూడా ఉంది. కానీ నిమిత్తమని బ్రహ్మబాబానే అంటారు. మధువన తపస్యా భూమికి ఎవరు వచ్చినా, బ్రాహ్మణ పిల్లలు వచ్చినా కూడా ఇక్కడి వాయుమండలం, ఇక్కడి వైబ్రేషన్లు సహజ యోగిగా తయారు చేస్తాయి అని అనుభవం చేస్తారు. యోగం జోడించే శ్రమ ఉండదు, సహజంగానే జోడింపబడుతుంది. అంతేకాక ఎలాంటి ఆత్మలు వచ్చినా వారు ఎంతో కొంత అనుభవం చేసే వెళ్తారు అని బాబా చెప్తున్నారు. జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోయినా అలౌకిక ప్రేమను, శాంతిని అనుభవం చేసే వెళ్తారు. ఏదో ఒకటి పరివర్తన చేసుకోవాలనే సంకల్పం చేసే వెళ్తారు. ఇది బ్రహ్మ మరియు బ్రాహ్మణ పిల్లల తపస్సు యొక్క ప్రభావం. అంతేకాక సేవ యొక్క విధిలో కూడా భిన్న భిన్న ప్రకారాల సేవలను పిల్లల ద్వారా ప్రాక్టికల్లో చేయించి చూపించారు. ఆ పద్ధతులనే ఇప్పుడు విస్తారంలోకి తీసుకువస్తున్నారు. ఎలాగైతే బ్రహ్మబాబా చేసిన త్యాగము, తపస్సు, సేవల ఫలము పిల్లలైన మీకు లభిస్తూ ఉందో, అలా మీరు కూడా ప్రతి ఒక్కరూ మీ త్యాగము, తపస్సు మరియు సేవల వైబ్రేషన్లను విశ్వంలో వ్యాపింపజేయండి. సైన్స్ శక్తి తన ప్రభావాన్ని ప్రత్యక్ష రూపంలో చూపిస్తూ ఉంది. అయితే సైన్స్ శక్తికి కూడా రచయిత సైలెన్స్ శక్తి. కనుక ఇప్పుడు ఇది సైలెన్స్ శక్తిని ప్రత్యక్షం చేసే సమయం. సైలెన్స్ శక్తి యొక్క వైబ్రేషన్లు తీవ్ర వేగంతో వ్యాపింపజేసేందుకు సాధనము మనస్సు, బుద్ధి యొక్క ఏకాగ్రత. ఈ ఏకాగ్రత యొక్క అభ్యాసాన్ని పెంచుకోవాలి. ఏకాగ్రత యొక్క శక్తుల ద్వారానే వాయుమండలాన్ని తయారు చేయగలరు. అలజడి కారణంగా శక్తిశాలి వైబ్రేషన్లు తయారవ్వడం లేదు. ఈరోజు బాబ్దాదా చూశారు, ఏకాగ్రత శక్తి ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉండాలి. పిల్లలందరూ ఒకే దృఢ సంకల్పం ఉండాలి. ఇప్పుడు మా సోదరీ సోదరుల దుఃఖ ఘటనలు పరివర్తనమైపోవాలి. మనసు నుండి దయ ఉత్పన్నమవ్వాలి. సైన్స్ శక్తి అలజడిని కలిగిస్తున్నప్పుడు ఇంతమంది బ్రాహ్మణుల సైలెన్స్ శక్తి
దయాహృదయ భావన ద్వారా లేక సంకల్ప శక్తి ద్వారా అలజడిని పరివర్తన చేయలేదా? చేయాల్సిందే, జరగాల్సిందే. కనుక ఈ విషయంపై విశేషమైన అటెన్షన్ ఇవ్వండి. మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్లకు పిల్లలు. ఇవన్నీ మీ వంశాలే, మీ శాఖలే, మీ పరివారమే. మీరే భక్తుల ఇష్ట దేవీ దేవతలు. మేమే ఇష్ట దేవీ దేవతలము అనే నష ఉందా? మరి భక్తులు చేస్తున్న ఆర్తనాదాలు మీరు వింటున్నారా? ఓ ఇష్ట దేవతలు అని వారు పిలుస్తున్నారు. మీరు కేవలం వింటున్నారా? వారికి బదులు ఇవ్వడం లేదా? బాబ్దాదా అంటున్నారు, ఓ భక్తుల ఇష్ట దేవతలు, ఇప్పుడు వారి పిలుపు వినండి, బదులివ్వండి. కేవలం వినకండి. ఏ బదులిస్తారు? పరివర్తన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. మీ రెస్పాన్స్ వారికి లభించకుంటే వారు కూడా సోమరులుగా అయిపోతారు, ఆర్తనాదాలు చేస్తారు, మళ్ళీ నిశ్శబ్దంగా అయిపోతారు. ప్రతి కార్యం పట్ల బ్రహ్మబాబా ఉత్సాహాన్నైతే మీరు చూశారు కదా. తాళం చెవి కావాలి అని ప్రారంభంలో ఉత్సాహం ఉండేది. ఇప్పుడు కూడా ఇంటి తలుపుల తాళం చెవి ఇవ్వండి అని బ్రహ్మబాబా శివబాబాతో అంటున్నారు. కానీ తోడుగా వెళ్ళేవారు కూడా తయారవ్వాలి కదా. బ్రహ్మబాబా ఒంటరిగా ఏం చేస్తారు? కనుక ఇప్పుడు తోడుగా వెళ్ళాలి కదా, లేక వెనుక వెనుక వెళ్ళాలా? తోడుగా వెళ్ళాలి కదా. ఒకవేళ తండ్రి తాళం చెవి ఇచ్చేస్తే మీరు ఎవరు రెడీగా ఉన్నారా అని మీరు పిల్లల్ని అడగండి అని బ్రహ్మబాబా నాతో చెప్తున్నారు. ఎవరు రెడీగా ఉన్నారా లేక రెడీగా ఉన్నారా? రెడీగా కాదు, ఎవరు రెడీగా ఉండాలి. త్యాగము, తపస్సు, సేవ 3 పేపర్లు తయారైపోయాయా? బ్రహ్మబాబా నవ్వుతున్నారు. ప్రేమ కన్నీరు చాలా కారుస్తున్నారు. ఆ కన్నీటిని బ్రహ్మబాబా ముత్యాల సమానంగా హృదయంలో ఇముడ్చుకుంటారు కూడా. కానీ అందరూ ఎవరు రెడీగా ఎప్పుడు తయారవుతారు అనే సంకల్పం కూడా తప్పకుండా నడుస్తుంది. తారీఖు చెప్పేయండి. మేమైతే ఎవరు రెడీగా ఉన్నామని మీరంటారు. కానీ మీ సాథీలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తయారు చేయాలి కదా, లేక వారిని వదిలేసి వెళ్ళిపోతారా? బ్రహ్మబాబా కూడా వెళ్ళిపోయారు కదా అని మీరంటారు. కానీ వారు ఈ రచనను రచించాల్సి ఉంది. తీవ్ర వేగంతో వృద్ధి చేసే బాధ్యత వారిపై ఉంది. మరి అందరూ ఎవరు రెడీగా ఉన్నారా? కేవలం ఒక్కరే కాదు, అందరినీ తోడుగా తీసుకువెళ్ళాలి కదా, లేక ఒంటరిగా వెళ్తున్నారా? కనుక చెప్పండి, అందరూ ఎవరు రెడీగా ఉన్నారా లేక ఇప్పుడు అవుతారా? తక్కువలో తక్కువ 9 లక్షలైనా తోడుగా వెళ్ళాలి. లేకుంటే రాజ్యం ఎవరిపై చేస్తారు? మీపై మీరే రాజ్యం చేసుకుంటారా? కనుక ఎవరు రెడీగా అవ్వండి మరియు ఇతరులను ఎవరు రెడీగా తయారు చేయండి. బ్రహ్మబాబాకు పిల్లలందరి పట్ల ఉన్న శుభకామన ఇదే. ఈరోజు వతనంలో విశేషమైన ఆది రత్నాలు మరియు సేవ యొక్క ఆది రత్నాలందరూ ఎమర్జ్ అయ్యారు. మేమైతే తయారుగా ఉన్నామని అడ్వాన్స్ పార్టీ వారు అంటున్నారు. ఏ విషయం కోసం తయారుగా ఉన్నారు? వారు అంటున్నారు, వీరు ప్రత్యక్షత డంకాను మోగిస్తూనే మేమందరం ప్రత్యక్షమై కొత్త సృష్టి యొక్క రచనకు నిమిత్తంగా అవుతాము. కొత్త సృష్టిని రచన చేసేవారు రావాలి అని మేమైతే ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు పని అంతా మీపై ఆధారపడి ఉంది. డంకాను మోగించండి. వచ్చేశారు అనే డంకాను మోగించండి. డంకాను మోగించడం వస్తుందా? మోగించాల్సిందే కదా. ఇప్పుడు తారీఖును తీసుకురమ్మని బ్రహ్మబాబాకు అంటున్నారు. తారీఖు లేకుంటే పని జరగదని మీరు కూడా అంటారు కదా. కనుక దీనికోసం కూడా తారీఖును నిర్ణయించండి.
తారీఖును నిర్ణయించగలరా? మీరే నిర్ణయించండి, ఈ రోజే నిర్ణయించండి అని తండ్రి అంటున్నారు. కాన్ఫరెన్స్ కోసం తేదీ ఫిక్స్ చేశారు. ఇప్పుడు దీనికోసం కూడా కాన్ఫరెన్స్ చేయండి. విదేశీయులు ఏమని భావిస్తున్నారు? తారీఖులు ఫిక్స్ అవ్వగలదా? తారీఖు ఫిక్స్ చేస్తారా? చెయ్యరా చెప్పండి. మంచిది, జానకి దాదీతో సలహా తీసుకొని చేయండి. అచ్చా. దేశ విదేశాలలో నలువైపులా ఉన్న బాబ్దాదాకు అతి సమీప పిల్లలు, అతి ప్రియమైన మరియు అతీతమైన పిల్లలందరూ మంచి లగన్లో మగ్నమై లవలీన స్వరూపంలో కూర్చొని ఉన్నారని బాబ్దాదా చూస్తున్నారు, వింటున్నారు మరియు మిలనమనే ఊయలలో ఊగుతున్నారు. దూరంగా లేరు, నయనాల ఎదురుగా కూడా కాదు, నయనాలలో ఇమిడిపోయి ఉన్నారు. ఇలా సన్ముఖంలో మిలనాన్ని జరుపుకుంటున్న వారికి మరియు అవ్యక్త రూపంలో లవలీనమైన పిల్లలకు సదా తండ్రి సమానం త్యాగం, తపస్సు మరియు సేవ యొక్క రుజువును చూపించే సుపుత్ర పిల్లలకు సదా ఏకాగ్రత శక్తి ద్వారా విశ్వ పరివర్తన చేసే విశ్వ పరివర్తక పిల్లలకు సదా తండ్రి సమానంగా తీవ్ర పురుషార్థం ద్వారా ఎగిరేటువంటి డబల్ లైట్ పిల్లలకు బాబ్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. రాజస్థాన్ సేవాదారులతో రాజస్థాన్కు చాలా మంచి సేవా అవకాశం లభించింది. ఎలాగైతే రాజస్థాన్ అనే పేరుందో అలా రాజస్థాన్ నుండి క్వాలిటీ గల రాజులను వెలికి తీయండి. ప్రజలను కాదు, రాజవంశం యొక్క రాజులను వెలికి తీయండి. ఇప్పుడు రాజస్థాన్ అనే పేరు ఏదైతే ఉందో, ఎలాంటి పేరో అలాంటి సేవ యొక్క క్వాలిటీ వెలువడుతుంది. ఎవరైనా దాగి ఉన్న రాజులు ఉన్నారా, లేక ఇప్పుడు ఇంకా మేఘాలలో ఉన్నారా? బిజినెస్ చేసేవారి సేవ పట్ల విశేషమైన అటెన్షన్ ఇవ్వండి. ఈ మినిస్టర్లు, సెక్రటరీలు అయితే మారిపోతూనే ఉంటారు, కానీ బిజినెస్ చేసేవారు తండ్రితో బిజినెస్ చేయడంలో కూడా ముందుకు వెళ్ళగలరు. బిజినెస్ చేసేవారికి సేవ చేయడం ద్వారా వారి పరివారాలలో ఉన్న మాతలు కూడా సహజంగా రాగలరు. ఒంటరిగా మాతలు మాత్రమే నడవలేరు, కానీ ఒకవేళ ఇంటికి ఆధారమైన వారు వచ్చేస్తే అప్పుడు పరివారము దానంతటా అదే నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. కనుక రాజస్థాన్ వారు రాజుల క్వాలిటీ గల వారిని వెలికి తీయండి. అలాంటి వారు ఎవ్వరూ లేరు అని అనకండి. కొద్దిగా వెతకాల్సి వస్తుంది, కానీ ఉన్నారు. వారి వెనుక కొద్దిగా సమయం ఇవ్వాల్సి వస్తుంది. బిజీగా ఉంటారు కదా, వారు సమీపంగా వచ్చేందుకు ఏదైనా అలాంటి విధిని తయారు చేయాల్సి వస్తుంది. ఇకపోతే అంతా బాగుంది. సేవా అవకాశం తీసుకున్నారు, ప్రతి జోన్ వారు తీసుకుంటారు. సమీపంగా వచ్చేందుకు, ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఇది చాలా మంచి సాధన. మిమ్మల్ని అందరూ చూసినా చూడకపోయినా, మీరెవరో తెలిసినా తెలియకపోయినా సేవ ఎంత బాగా జరుగుతుందో అంతగా ఆశీర్వాదాలు స్వతహాగానే వెలువడతాయి మరియు ఆ ఆశీర్వాదాలు చాలా త్వరగా చేరుకుంటాయి. హృదయపూర్వక ఆశీర్వాదాలు కదా, కనుక హృదయంలోకి త్వరగా చేరుకుంటాయి. బాబ్దాదా అంటున్నారు, ఆశీర్వాదాలు ఇవ్వడం మరియు తీసుకోవడం అనేది అన్నింటికంటే సహజ పురుషార్థము. ఎప్పుడైతే ఆశీర్వాదాలతో ఖాతా నిండుగా అవుతుందో అప్పుడు ఆ నిండుగా ఉన్న ఖాతాను మాయ కూడా డిస్టర్బ్ చేయదు. జమా యొక్క శక్తి లభిస్తుంది. రాజీగా ఉండండి మరియు అందరినీ రాజీగా చేయండి. ప్రతి ఒక్కరి స్వభావం యొక్క రహస్యాన్ని తెలుసుకొని రాజీ చేయండి. వీరైతే ఎప్పుడూ కోపంగానే ఉంటారని అనకండి.
మీరు స్వయంగా వారి రహస్యాన్ని తెలుసుకోండి, వారి నాడిని తెలుసుకోండి. తర్వాత ఆశీర్వాదం అనే మందు ఇవ్వండి. అప్పుడు సహజమైపోతుంది. రాజస్థాన్ వారికి సమ్మతమే కదా. రాజస్థాన్ టీచర్లు లేవండి, మీకు సేవ యొక్క శుభాకాంక్షలు అంటున్నారు బాబా. కనుక సహజ పురుషార్థం చేయండి, ఆశీర్వాదాలు ఇస్తూ ఉండండి. తీసుకోవాలనే సంకల్పం చేయకండి. ఇస్తూ ఉంటే లభిస్తూ ఉంటాయి. ఇవ్వడమే తీసుకోవడం. సరేనా? ఇది కరెక్టే కదా. మీరు దాత పిల్లలు కదా. ఎవరైనా ఇస్తే ఇస్తామని అనుకోరాదు. దాతలుగా అయ్యి ఇస్తూ ఉంటే వాటంతకవే లభిస్తాయి. అచ్చా, ఎవరైతే ఈ కల్పంలో మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. సగం మంది పాతవారు, సగం మంది కొత్తవారు వస్తారు. మంచిది. వెనుక ఉన్నవారు, మాలలో కూర్చున్న వారందరూ సహజయోగులేనా? సహజయోగులైతే ఒక చేతినెత్తండి. అచ్చా, వీడ్కోలు సమయంలో బాబ్దాదాకు రథయాత్రల సమాచారాన్ని వినిపించారు. నలువైపులా జరుగుతున్న రథయాత్రల సమాచారం సమయానుసారం బాబ్దాదా వద్దకు వస్తూ ఉంటుంది. అందరూ ఉమంగ ఉత్సాహాలతో సేవ యొక్క పాత్రను అభినయిస్తున్నారు. భక్తులకు ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. అంతేకాక ఏ భక్తుల భక్తి పూర్తి అయ్యిందో వారికి తండ్రి పరిచయం లభించేస్తుంది. పరిచయం లభించని వారిలో ఎవరైతే పిల్లలుగా అవ్వాల్సి ఉందో వారు కూడా కనిపిస్తూ ఉంటారు. పోతే సేవ బాగా జరుగుతూ ఉంది. ఏవైతే సాధనాలు తయారు చేశారో అవి అందరినీ బాగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు రిజల్ట్లో ఎవరెవరు ఏ వర్గంలో వస్తారో అది తెలిసిపోతుంది. కానీ భక్తులకు కూడా మీ అందరి దృష్టి లభించింది, పరిచయం లభించింది. ఇది కూడా మంచి సాధన. ఇక ముందు కూడా వీరి సేవ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉండండి. ఎవరైతే రథయాత్రలో సేవ చేస్తున్నారో, అలసిపోకుండా సేవ చేస్తున్నారో వారందరికీ ప్రియ స్మృతులు. బాబ్దాదా అందరినీ చూస్తూ ఉంటారు. అంతేకాక సఫలత అయితే మీ జన్మసిద్ధ అధికారము. అచ్చా, మారిషస్లో మన ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి ప్రైమ్ మినిస్టర్ ద్వారా నేషనల్ యూనిటీ అవార్డు లభించింది. మారిషస్లో విఐపీలతో కనెక్షన్ బాగుంది మరియు ప్రభావం కూడా బాగుంది. గుప్త సేవకు ఫలితం లభించింది. కనుక అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అచ్చా, వరదానము. శ్వాస శ్వాసలో స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే సదా ప్రసన్నచిత్త భవ. ఎలాగైతే స్మృతి యొక్క లింకు సదా జోడింపబడి ఉండాలని అటెన్షన్ ఉంచుతారో అలా సేవలో కూడా సదా లింక్ జోడింపబడి ఉండాలి. శ్వాస శ్వాసలో స్మృతి, శ్వాస శ్వాసలో సేవ ఉండాలి. దీనినే బ్యాలెన్స్ అని అంటారు. ఈ బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాలను అనుభవం చేస్తూ ఉంటారు. వారి హృదయం నుండి మేము ఆశీర్వాదాల ద్వారా పాలింపబడుతున్నాము అనే ధ్వని వెలువడుతుంది. శ్రమ నుండి, యుద్ధం నుండి విడుదలైపోతారు. ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నల నుండి ముక్తులై సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. అప్పుడు సఫలత జన్మసిద్ధ అధికార రూపంలో అనుభవం అవుతుంది. స్లోగన్. తండ్రి నుండి బహుమతి తీసుకోవాలంటే స్వయం నుండి మరియు సాతీల నుండి నిర్విఘ్నంగా ఉండే సర్టిఫికేట్ ఉండాలి. అచ్చా, ఓం శాంతి.